ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ పాన్ వరల్డ్ చిత్రంగా కల్కి 2898 ఏడి తెరకెక్కుతోంది. సైన్స్ ఫిక్షన్ జోనర్లో ఇండియన్ స్క్రీన్ పై ఇంతవరకు ఎవరూ చేయని సినిమా చేస్తున్నాడు నాగస్విన్. ప్రభాస్ హీరోగా, దీపికా పదుకునే హీరోయిన్ గా ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోంది కల్కి సినిమా. ఇందులో దిశా పటాని మరో కీ రోల్ ప్లే చేస్తోంది. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ లాంటి లెజెండరీ నటులు సైతం ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. అయితే ఈ సినిమాలో మెయిన్ విలన్ ఎవరు అనే విషయంలో క్లారిటీ రావటం లేదు. నిన్న మొన్నటి వరకు కమల్ హాసన్ విలన్ గా నటిస్తున్నాడని ప్రచారం జరిగింది. కానీ కల్కి సినిమాలో తాను విలన్ కాదని, గెస్ట్ రోల్ లాంటిది మాత్రమే చేస్తున్నానని క్లారిటీ ఇచ్చేశారు కమల్. దీంతో కల్కి విలన్ ఎవరు అనేది సస్పెన్స్ గా మారింది. పైగా ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్, నాని వంటి యంగ్స్టర్స్ కూడా క్యామియో ఇస్తున్నారని టాక్ ఉంది. అంతేకాదు యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా గెస్ట్ రోల్ చేస్తున్నాడనే రూమర్స్ కూడా వినిపించాయి. ఇక ఇప్పుడు కింగ్ నాగార్జున కల్కిలో నటిస్తున్నాడనే వార్తలు వైరల్ అవుతున్నాయి. మహాభారతాన్ని టచ్ చేస్తూ సాగే ఈ టైం ట్రావెల్ మూవీలో పరశురాముడి పాత్రలో నాగార్జున నటిస్తున్నట్టు కొత్త ప్రచారం తెరపైకి వచ్చింది. దీనికి తోడు ఈ సినిమా రిలీజ్ డేట్ కూడా సస్పెన్స్ గానే ఉంది. ముందుగా మే 9న ఈ సినిమా రిలీజ్ అవుతుందని ప్రకటించారు మేకర్స్. కానీ రిలీజ్కు మరో నెల రోజుల సమయం మాత్రమే ఉంది. అయినా కూడా వాయిదాపై క్లారిటీ ఇవ్వటం లేదు. కొత్త డేట్ అనౌన్స్ చేయడం లేదు మేకర్స్. మరి ఇలాంటి సస్పెన్స్లకు కల్కి మేకర్స్ ఎప్పుడు చెక్ పెడతారో చూడాలి.